పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రదేశంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్వయంగా వెలిసిన పుణ్యక్షేత్రం తిరుచానూరు. సిరుల తల్లి, భక్తజన కల్పవల్లి అయిన లక్ష్మీ అమ్మవారు తిరుచానూరులో పద్మావతిగా వినుతుకెక్కిన పుణ్యకథను ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీ పద్మావతీ దేవ్యే నమః. మాతరం నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః. పవిత్రమైన నదులతో, గిరులతో, సతత హరిత దేవతా వృక్షాలతో, మునుల ఆశ్రమ వాటికలతో, యజ్ఞ ప్రదేశాలతో, దేవాలయాలతో, సద్గురువుల నిలయాలతో, మహిమాన్వితమైన దివ్యస్థలాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుణ్యభూమిగా విఖ్యాతిని పొందింది. ఇక్కడ దివ్యశక్తితో కూడుకున్న ఎన్నెన్నో ఆలయాలు ఆశ్రిత భక్త కల్పవృక్షాలుగా విరాజిల్లుతూ ఉన్నాయి. ఆంధ్రదేశంలో శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా అవతరించిన మహాపుణ్యక్షేత్రం తిరుచానూరు. ఒకానొకప్పుడు గంగానదీ తీరంలో మునులు లోక కళ్యాణార్థం క్రతును నిర్వహిస్తూ ఉండగా నారద మహర్షి అక్కడికి విచ్చేసి యజ్ఞ ఫలాన్ని ఎవరికి సమర్పిస్తున్నారు అని మహర్షులను అడిగారు. అప్పుడు దేవతలలో ఉత్తములైన త్రిమూర్తులలో ఉత్తమోత్తమ దైవము ఎవరో తెలుసుకోవటానికి భృగు మహర్షి బయలుదేరి బ్రహ్మ మహేశ్వరులను పరిశీలించి వారిని కాదనుకుని వైకుంఠానికి వచ్చి తను వచ్చినా సరే చూడకుండా లక్ష్మీదేవితో మాట్లాడుతున్న విష్ణువును చూచి కోపం వచ్చి కాలితో స్వామి హృదయాన్ని తన్నటం జరిగింది. విష్ణువు ఈ దుష్కర్మను భరించి భృగువును సమాదరించి పాదసేవనం చేస్తూ అతని అరికాలులో ఉన్న అహంకారము అనే నేత్రాన్ని చిదిమివేస్తాడు. భృగువు యజ్ఞభోక్త శ్రీ మహావిష్ణువే అని భావించి స్వామిని కీర్తించి భూలోకానికి వెళ్లటం జరిగింది. భృగువు తన నివాస స్థానమైన శ్రీవిష్ణువు యొక్క వక్షస్థలాన్ని పాదతాడనం చేయటం లక్ష్మీదేవి సహించలేకపోయింది. భృగువుని మందలించని శ్రీహరిపై అలుక వహించి పాతాళలోకానికి వెళ్ళిపోయి కపిల మహాముని ఆశ్రమంలో తపస్సు చేయసాగింది. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేక వైకుంఠాన్ని వదిలి భూలోకానికి తరలి వివిధ ప్రాంతాలను అన్వేషిస్తూ శ్రీహరి చివరికి కొల్హాపూర్కి చేరుకున్నాడు. అక్కడ అగస్త్య మహర్షి చేత ప్రతిష్ఠితమైనటువంటి అర్చావతార రూపంలో ఉన్న లక్ష్మీదేవిని గురించి 10 సంవత్సరాలు తపస్సు చేశాడు లక్ష్మీవల్లభుడు. ఆ సమయంలో అశరీరవాణి ఆకాశం నుంచి సువర్ణముఖీ నదీ తీరంలో పద్మ సరోవరాన్ని ఏర్పాటు చేసి పద్మాలతో 12 సంవత్సరాలు అర్చిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పలికింది. ఆకాశవాణి పలుకుల అమృతపు చినుకులై ఆనందాన్ని కలిగించగా శ్రీనివాసుడు శ్రీదేవి కోసం సువర్ణముఖీ నదీ తీరానికి వచ్చి కుంతాయుధంతో సరోవరాన్ని ఏర్పాటు చేసి దేవలోకం నుంచి సువర్ణ కమలాలు తెప్పించి సరోవరంలో ఉంచాడు. పద్మాలు నిత్యం వికసించే విధంగా పద్మబాంధవుడైన సూర్యుడిని పద్మాక్షుడు ప్రతిష్ఠించాడు పద్మాక్షి కోసం. 12 సంవత్సరాలు క్షీరాబ్ది కన్య కోసం అర్చనాదులు గావించాడు. తపస్సును కొనసాగించాడు వెంకటేశ్వరుడు. మహర్షాదులు పాతాళంలో కోటి సూర్యప్రభలతో వెలుగొందే లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించారు శ్రీనివాసుని తపస్సును ఫలింపచేయమని. లక్ష్మీదేవి సంతసంతో అంగీకరించింది. అది కార్తీక మాసం, శుక్ల పంచమి, ఉత్తరాషాఢ నక్షత్రం, శుక్రవారం మైత్ర ముహూర్తంలో పద్మ సరోవరంలోని సహస్రదళ పద్మంపై లక్ష్మీదేవి పద్మావతిగా ఆవిర్భవించింది. శ్రీనివాసుని కంఠంలో కల్హారమాల వేసి స్వామి సరసన వేంచేసింది.
ఈ అపూర్వమైన దృశ్యాన్ని వీక్షించి దేవతాదులు పుష్పవృష్టిని కురిపించి వేనోళ్లగా పద్మావతి శ్రీనివాసమూర్తులను నుతించారు. పద్మావతి అమ్మవారు వ్యూహలక్ష్మిగా వెంకటేశ్వర స్వామి వారి హృదయస్థానంలోనూ అర్చావతారమూర్తిగా తిరుచానూరులోనూ సుప్రతిష్ఠితమై భక్తులచే ఆనంద పత్స కర్పూర నీరాజనాలు అందుకుంటుంది. సిరుల తల్లి, ఆశ్రిత భక్తజన కల్పవల్లి అయిన లక్ష్మీ అమ్మవారు తిరుచానూరులో ఆవిర్భవించిన గాథ పుణ్యప్రదమైనది. తిరుచానూరు అసలు పేరు శ్రీ సుకనూరు. పూర్వం సుకమహర్షి తపస్సు చేసినందువల్ల ఆ పేరు వచ్చింది. అయితే కాలక్రమంలో శ్రీ సుకనూరు కాస్త తిరుచానూరుగా మారిందని ప్రసిద్ధి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షే విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ అంటూ భక్తులందరూ నిరంతరం అమ్మవారిని కీర్తిస్తూ ఉన్నారు. అమ్మవారు వేంచేసి ఉన్న తిరుచానూరు క్షేత్రానికి ఆ పేరు వచ్చిన విధం కూడా పవిత్రము, సౌభాగ్యదాయకము. పూర్వం ఇక్కడ సుకమహర్షి తపశ్చేయటం వల్ల శ్రీసుకనూరు అనే పేరు వచ్చింది. కాలక్రమంలో శ్రీసుకనూరు తిరుచుకనూరు, ఆ తర్వాత తిరుచానూరు అయ్యింది. పద్మం మీద వేంచేసి ఉన్న లక్ష్మీదేవిని తమిళంలో అలర్మేల్ మంగా అంటారు. ఈ పేరు మీదుగా అలిమేలు మంగాపురం అనే పేరు ఏర్పడింది. మిక్కిలి మేలుది అలమేలు మంగా, అక్కరతో నిన్ను చూచి అలమేలు మంగా. మిక్కిలి మేలుది అలమేలు మంగా. తిరుచానూరు ఆలయ నిర్మాణానికి ఒక విశేషం ఉంది. సాధారణంగా రాజగోపురానికి ఎదురుగా ప్రధాన ఆలయం ఉండటం మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ రాజగోపురానికి కుడిపక్కగా ప్రధాన ఆలయం ఉండటం విశేషం. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అన్నిటికీ మించి పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణంలో ఒక విశేషం ఉంది. రాజగోపురానికి ఎదురుగా ప్రధాన దైవానికి సంబంధించిన గుడి ఉండటం సహజం. అయితే అమ్మవారి ఆలయ నిర్మాణంలో గోపురానికి అభిముఖంగా కృష్ణుడి యొక్క ఆలయం ఉండటం గమనార్హం. శాసనాలలో అళగయ్య పెరుమాళ్ అనే పదం కనిపిస్తుంది. అంటే అందమైన దేవుడు అని అర్థం. ఈ అందమైన శ్రీకృష్ణుడితో పాటు బలరామదేవుడు కూడా ఉన్నాడు. శ్రీకృష్ణ బలరాములు కలిసి ఉన్న ఆలయం ఆంధ్రదేశంలో ఇది ఒక్కటే. ఈ ఆలయానికి దక్షిణ దిశగా సుందరరాజస్వామి ఆలయం ఉన్నది. దీనిని వరదరాజస్వామి ఆలయం కూడా అని అంటారు. ఉత్తర దిశ వైపు ప్రసిద్ధమైన పద్మావతి అమ్మవారి ఆలయం భక్త నేత్రోత్సవంగా విరాజిల్లుతూ ఉంటుంది. తరతరాల సంప్రదాయాలకు, తరతరాల ఆచార వ్యవహారాలకు, తరతరాల చారిత్రక సంస్కృతులకు, వైదిక తత్వానికి, ధర్మ మార్గానికి, పద్మావతి వెంకటేశ్వరుల యొక్క దివ్య తత్వానికి ప్రతీకగా ఈ తిరుచానూరు దేవాలయం నిలిచింది. తిరుచానూరులో జరిగే ఉత్సవాలలో ప్రముఖంగా ప్రస్తావించదగ్గ ఉత్సవాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాలు దివ్య పాంచరాత్రాగమ ప్రకారం కనుల పండుగగా జరుగుతాయి. ఇటీవల జరిగిన అమ్మవారి బ్రహ్మోత్సవాల విశేషాలను ఒకసారి తిలకిద్దాం. పద్మావతి అమ్మవారికి జరిగే వివిధ ఉత్సవాలలో అగ్రగణ్యమైనది కార్తీక బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించటం భక్తులకందరికీ సకల శుభదాయకం. అమ్మవారి బ్రహ్మోత్సవాలు దివ్య పాంచరాత్రాగమ ప్రకారంగా నిర్వహించబడతాయి. అమ్మవారికి ప్రీతికరమైన కుంకుమ పూజలు సమర్పించిన తరువాత ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. కనుల పండుగగా అలంకరించిన ధ్వజస్తంభ మండపంలో ధ్వజస్తంభానికి
స్తంభస్థిత పద్మావతి అమ్మవారికి గజపటానికి వివిధ ఉపచారాలు చేసిన తర్వాత మంత్రపూర్వకంగా మంగళ వాయుధ్యఘోష మధ్య గజపటాన్ని ఎగరవేస్తారు అర్చక స్వాములు. తిరుమలలో గరుడపటాన్ని ఎగరవేయటం సంప్రదాయం. తిరుచానూరులో మాత్రం గజపటాన్ని ఎగరవేస్తారు. గజము అమ్మవారికి ప్రీతికరమైన వాహనం గనక. అమ్మవారి బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు ప్రధానమైనవి. ఒక్కొక్క వాహనం మీద ఒక్కొక్క అలంకార రూపంతో అమ్మవారు భక్తుల్ని అనుగ్రహించే దృశ్యం రమ్యాతిరమ్యం. చినశేషవాహనం మీద అమ్మవారు అధివహించి తిరుమాడా వీధులలో ఊరేగుతూ తన దివ్య దర్శన భాగ్యాన్ని భక్తులకు అనుగ్రహింపచేస్తూ ఉంటుంది. నాటి నుంచి పెదశేషవాహనం, హంసవాహనం, ముత్యపు పందిరి, సింహవాహనం, కల్పవృక్షం, హనుమంతవాహనం, పల్లకి, గజవాహనం, సర్వభూపాల వాహనం, స్వర్ణరథం, గరుడవాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ, దారురథోత్సవం, అశ్వవాహనాలపై వివిధ రూపాలతో దివ్యాభరణాలతో సుగంధ పుష్ప మాలికలతో శోభిల్లుతూ జగత్ కళ్యాణకారకంగా కార్తీక పున్నమి వెన్నెలవలే విరాజిల్లుతూ చిరునగవులు చిందిస్తూ భక్తలోకాన్ని కటాక్షిస్తుంది పద్మావతి అమ్మవారు. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ఒక విశిష్టమైన సంప్రదాయం మనం గమనించవచ్చు. అమ్మవారు గరుడ వాహనం మీద ఊరేగేటువంటి రోజున తిరుమల శ్రీవారి సన్నిధి నుంచి స్వామివారి స్వర్ణ పాదాలు ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి రావటం అదొక అద్భుతమైన ఉత్సవంగా భక్తులందరూ సంభావించి ఈ స్వర్ణపాదాల ఊరేగింపులో పాల్గొని తమ జీవితాన్ని ధన్యం చేసుకోవటం అనేటువంటి అంశాలు విశిష్టంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మొదటగా స్వామివారి ఆలయం నుంచి వచ్చేటువంటి స్వర్ణ పాదాలను పసుపు మండపంలో ఉంచి వాటికి ఉపచారాలన్నీ సమర్పించి అక్కడి నుంచి భజన కోలాటాలు, గోవిందనామ స్మరణలు, అమ్మవారి యొక్క సంకీర్తనలతో వివిధ మంగళ వాయిద్యాల ఘోషతో భక్తులందరూ, అధికారులందరూ స్వామివారి యొక్క స్వర్ణ పాదాలను ఆలయంలోకి తీసుకొస్తారు. ఆలయంలోకి స్వామివారి యొక్క స్వర్ణ పాదాలు రాగానే అర్చకులందరూ సభక్తికంగా ఎదురు వెళ్ళి ఆ యొక్క పాదాలకు కర్పూర హారతలిచ్చి మర్యాదపూర్వకంగా ఆ యొక్క స్వామివారి పాదాలను అమ్మవారి సన్నిధి తీసుకువెళ్తారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలలో తిరుమల నుంచి వచ్చినటువంటి లక్ష్మీహారాన్ని ప్రత్యేకంగా ఊరేగింపు చేస్తూ ఆ లక్ష్మీహారాన్ని అమ్మవారికి అలంకరిస్తారు. తర్వాత అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఉభయదారుల దండాలు పట్టుకుని కొంతమంది వాహనం ముందు నడుస్తూ ఉండటం అనేటువంటి దృశ్యం మనమందరం వీక్షిస్తూ ఉంటాం. ఇప్పుడైతే అత్యంత వైభవంగా అమ్మవారి యొక్క ఉత్సవాలు తిరుచానూరు గ్రామం అభివృద్ధి చెందటం మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ 100-200 ఏళ్ల క్రితం అమ్మవారి యొక్క ఉత్సవాలు నిర్వహించటానికి కొంతమంది భక్తులు ముందుకు వచ్చి ఈ ఉత్సవం ఈ రోజున నేను చేస్తాను, ఈ ఉత్సవం ఈ రోజున నేను చేస్తాను అని వంతులు వేసుకుని ఉభయదారులుగా ఉండి ఆ ఉత్సవ ఖర్చులన్నీ వాళ్ళు పెట్టుకునేవారు. కాలక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోకి ఈ దేవాలయం రావటం, భక్తుల యొక్క కానుకలతో విరాళాలతో అత్యంత వైభవంగా అమ్మవారి ఉత్సవం జరుగుతూ ఉండటం మనకందరికీ తెలుసు. అయితే పాతకాలంలో
అమ్మవారి ఉత్సవాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండగా నిరాటంకంగా జరగటానికి ఆనాడు కొంతమంది కుటుంబీకులు ఉభయదారులుగా వ్యవహరించారు కాబట్టి వారి వారసులు ఈనాడు కూడా ఎక్కడ ఉన్నా సరే ఉత్సవాల సమయంలో ఇక్కడికి వచ్చి ఆ ఉభయదారుల దండాలను చేతబట్టుకుని భక్తిపూర్వకంగా వాహనాల ముందర నడిచేటువంటి ఒక సంప్రదాయం మనకి ఈ తిరుచానూరు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో కనిపిస్తూ ఉంది. మనం కూడా సభక్తికంగా అమ్మవారి యొక్క కైంకర్యంలో పాలు పంచుకోవాలి అనేటువంటి ప్రేరణను సద్భావనను కలిగిస్తూ ఉంది. ఆ తర్వాత జరగబోయేది గజవాహనం. శ్రీ మహాలక్ష్మి పాలసముద్రంలో ఉద్భవించినప్పుడు ఆమెకి ఇరువైపులా 2 గజములు బంగారు కలశములలో తీర్థమును తీసుకుని అమ్మవారిని అభిషేకించడం జరిగింది. ఈ గజలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటం ఎవరింట్లో ఉండుతుందో ఆ యొక్క ఇల్లు ధనధాన్యాలతో వర్ధిల్లుతుందని పెద్దవారి యొక్క భావన. తనకు ప్రీతికరమైనటువంటి గజాన్ని వాహనంగా చేసుకుని అమ్మవారు ఊరేగేటువంటి దృశ్యం అత్యద్భుతం. ఈ ఏనుక్కి చతుర్దంతి అనే పేరు కూడా ఉంది. అంటే దీనికి 4 దంతాలు ఉంటాయి. ఇంద్రుని యొక్క ఐరావతానికి కూడా 4 దంతాలు ఉంటాయని ప్రతీతి. అద్భుతమైనటువంటి దివ్య సౌందర్యంతో విరాజిల్లేటువంటి అమ్మవారి యొక్క దివ్య స్వరూప వీక్షణం మానవుల్లో ఉండేటువంటి పాతకాలన్నీ తొలగింపచేస్తూ ఉంటుంది. అదేవిధంగా అమ్మవారు రథోత్సవం వేళ అత్యద్భుతమైనటువంటి ముత్యాల అలంకారంతో శోభిల్లేటువంటి దృశ్యం కూడా భక్తుల యొక్క మనస్సులలో స్థిరంగా ముద్రితమై ఉంటుంది. అమ్మవారి యొక్క ఉత్సవాలలో మరొక విశేషం ఏమిటంటే 4 వేదాలకు ప్రతీకలుగా ఉన్న 4 మాడావీధులలో ఊరేగుతూ అమ్మవారు గంగుండ్ర మండపం అనేటువంటి మండపంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవటం. ఇది తిరుమలలో కూడా కనబడనటువంటి ఒక దృశ్యం. గంగుండ్ర మండపం అనేటువంటిది అమ్మవారికి ప్రత్యేకమైనది. ఇక్కడ అమ్మవారిని వేంచేపు చేసి వివిధమైనటువంటి నివేదనలు సమర్పించి అమ్మవారి యొక్క అలసట తీరిన తర్వాత మరల ఊరేగింపు ప్రారంభమవుతూ ఉంటుంది. తర్వాత జరిగేటువంటి వసంతోత్సవం తిరుచానూరులో ఉండేటువంటి భక్తులకందరికీ ఆనందాన్ని, ఉత్తేజాన్ని, భక్తిని పెంపొందింపచేస్తూ ఉంటుంది. స్వయంగా భక్తులందరూ వీధుల్లోకి వచ్చి ఆ వసంతోత్సవంలో పాల్గొని తమ జన్మ ధన్యమైందని భావిస్తూ ఉంటారు. దేవస్థానం వారు గంధం నీళ్లు, ఇతరమైనటువంటి పుణ్య జలాలను భక్తుల మీద జల్లుతూ ఉంటారు. ఉత్సవాలలో చివరగా జరిగే పంచమీ తీర్థం సర్వజనాకర్షకంగా జరుగుతుంది. దీనిని చక్రస్నాన మహోత్సవం అని కూడా అంటారు. అమ్మవారికి చక్రానికి తిరుమంజనం జరిగిన పిమ్మట సుదర్శన చక్రాన్ని పద్మ సరోవరంలో ముంచి పైకి తీస్తారు. చక్ర ప్రభావంతో శక్తివంతమైన ఆ పంచమీ తీర్థ జలాలలో అవభృత స్నానం పేరుతో భక్తులు పుణ్యస్నానాలు గావిస్తారు. యః పద్మసరస్య స్నాతః సప్త జన్మాఘనాశనే శ్రియమాప్నోతి విమలాం శ్రియః పతిరివామలా. పద్మసరస్సులో స్నానం చేస్తే 7 జన్మల పాతకాలు నశిస్తాయని, శ్రేయస్సు కలుగుతుందని,
దేవర్షి అయినటువంటి నారదుని యొక్క పలుకులు అక్షర సత్యాలు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో మనకు కనపడే మరొక విశేషం అమ్మవారి వాహనాన్ని మోసే బోయలు. వీరు ప్రత్యేకంగా శ్రీరంగం నుండి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి వస్తారు. వాహన సేవలో పాల్గొనే వీరందరూ కూడా బ్రాహ్మణులే కావటం విశేషం. వివిధ వాహన సేవలు చూసి జీవితాలను చరితార్థం చేసుకుంటూ ఉంటాము. కానీ వాహనాన్ని మోసేవారిని పెద్దగా గమనించం. సమస్త భువన భాండాలను మోసే అమ్మవారిని, వాహనాన్ని కూడా తమ భుజాలపై మోసే ఈ వాహకుల సేవకుల ఈ విధంగా పంచమీ తీర్థం, దానికి పూర్వం అమ్మవారికి స్నపన తిరువంజనాది కార్యక్రమాలు నిర్వర్తించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలలో అనేకమైనటువంటి విశేషాంశాలు మనకు కనబడుతూ ఉంటాయి. దేవాలయానికి వచ్చి అఖండం ముందర భక్తులందరూ దీపాలు వెలిగించడం దగ్గర నుంచి వివిధ ఉత్సవాలు, వివిధ విశేషాలన్నీ తిలకించి చివరగా అమ్మవారి ఆలయ వీధుల్లో ఉండేటువంటి దుకాణాలలో రకరకాల వస్తువులు కొనటం కూడా ఒక సంప్రదాయం. యాత్రకు వచ్చినప్పుడు పాత్ర కొనాలి అని మన వాళ్ళ యొక్క నానుడి. తిరుచానూరులో రక్తచందనపు బొమ్మలకు మంచి విలువ ఆదరణ ఉంటుంది. ఇంత ముందు కాలంలో తప్పనిసరిగా ఈ రక్తచందన బొమ్మని కొనుక్కుని ఇంటికి గనక తీసుకువెళ్ళితే సకల శుభాలు కలుగుతాయని, పెళ్లి కానటువంటి యువతీ యువకులకు వివాహాలు జరుగుతాయని ఒక నమ్మకం ఆనాడు ఉండేది. ఇప్పటికి కూడా ఈ దుకాణాలలో అమ్మవారి యొక్క ప్రసాదంగా రకరకాల గాజులు కొనటం, పాత్రలు కొనటం,
దేవుని యొక్క బొమ్మలు కొనటం, వివిధమైనటువంటి కంకణాలను కొనుగోలు చేయటం, ఇవన్నీ చేసుకుని భక్తులందరూ సంతృప్తిగా తిరిగి తమ గృహాలకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. తిరుమల శ్రీవారి సేవలలో, ఉత్సవాలలో జీయంగార్ల సేవలు శ్లాఘనీయం. అలాగే తిరుచానూరు అమ్మవారి ఉత్సవాలలో కూడా జీయంగార్లే ముందుండి ఉత్సవాలను నడిపిస్తారు. తిరుమల తిరుచానూరు ఆలయ ఉత్సవాలలో తిరుమల పెదజీయర్ స్వామివారు, చినజీయర్ స్వామివారు తమ బృందంతో పాల్గొనటం అనేటువంటిది ఒక సంప్రదాయం. ఉత్సవానికి పవిత్రమైన, ఆధ్యాత్మికమైన, భక్తియుతమైన వాతావరణాన్ని వీరు సృజించడం జరుగుతుంది. సంప్రదాయ నియమానుసారంగా ద్రావిడ ప్రబంధ పారాయణం గావిస్తూ ఉత్సవంలో అమ్మవారి వాహన సేవకు ముందుగా నడుస్తూ లోకశ్రేయను ఆకాంక్షిస్తూ భక్తులకు ఆశీస్సులు అందజేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. భగవద్ రామానుజాచార్యుల వారు ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ 1000 సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉంటుంది. తిరుమలలో ఈ జీయర్ స్వామివారులే స్వామివారి యొక్క కైంకర్యాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. మరల తిరుచానూరులో జరిగేటువంటి ప్రధానమైనటువంటి ఉత్సవాలలో పాల్గొని సమస్త భక్త లోకానికి అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని, సంప్రదాయ నిష్ఠను తెలియచేస్తూ ఉంటారు. అమ్మవారి ఉత్సవాలలో ఊరేగింపునకు ముందుండే అనేక కళారూపాల ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటాయి. ఎక్కడెక్కడి నుండో కళాకారులు తమ తమ ప్రతిభా పాటవాలను అమ్మవారి ఎదుట ప్రదర్శించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తారు. తిరుచానూరు 4 మాడవీధులను రంగవల్లులతో తీర్చిదిద్దడం ఇక్కడి స్థానిక కుటుంబాల వారు చేస్తూ ఉంటారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఉత్తేజాన్ని, ఆనందాన్ని, భక్తిని పెంపొందింపచేస్తారు కళాకారులు. మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కళాకారుల బృందాలు కదలివచ్చి అమ్మ పది సన్నిధిలో పారవశ్యంతో, భక్తి శ్రద్ధలతో చేసే కళా ప్రదర్శనలు ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి. ఉత్సవం ముందర సాగేటువంటి ఈ కళాకారుల బృందాలలో చిన్నారులు ఉంటారు, ముసలివారు ఉంటారు, మధ్య వయస్కుల వారు ఉంటారు. స్త్రీలు పురుషులు వయోభేదాన్ని మర్చిపోయి ఆనందంతో అమ్మవారి ముందర హృదయార్పణ గావిస్తూ భక్తియుతంగా చేసేటువంటి కళా ప్రదర్శనలు అమ్మవారి ఉత్సవాలకే అత్యంత శోభను కలిగింపచేస్తూ ఉంటాయి. గజ తురగ వృషభాలు మంగళప్రదంగా, గంభీరంగా ఉత్సవాగ్రభాగాన ముందు నడుస్తూ ఉండగా, వివిధ వాయిద్యాల ఘోష అంబరాన్ని తాకుతూ ఉండగా కళాకారులు తమ తమ కళా కౌశలంతో భక్త కోటిని రంజింపచేస్తూ ఉన్నారు. అనేక పౌరాణిక వృత్తాంతాలను, స్థానిక స్థలపురాణ విశేషాలను, అమ్మవారి వైభవాన్ని గుర్తు చేసేటువంటి అంశాలను ముగ్ధమోహనంగా, భక్తిరసప్లావితంగా ప్రదర్శిస్తూ ఉంటారు. మోక్ష సామ్రాజ్యం పొందాలంటే భక్తి ఒక్కటే సులభమైన మార్గం. ఆ భక్తిని ప్రేమగా కూడా కొంతమంది భావిస్తూ ఉంటారు. జగన్మాత అయిన పద్మావతీదేవిని వివిధ రీతుల్లో భక్తిగా, ప్రేమగా ఆరాధిస్తూ ఉంటారు భక్తులు. ఇక సంబరాలలో కోలాటాలు, వివిధ వాయిద్యాల ఘోష ఉత్సవాలకు వినూత్న శోభను కలిగిస్తూ ఉంటాయి. ఎక్కడ పుట్టారో, వారి కుటుంబాల నేపథ్యం ఏమిటో, ఏమి చదువుకున్నారో, వారి మానసిక శారీరక స్థితి ఏమిటో మనకి తెలియదు. కానీ వారికున్నది ఒకే ఒక్కటి, భక్తి చైతన్యం. ఆ భక్తి చైతన్యమే ఉత్సవాలలో వివిధ రూపాలలో ప్రదర్శితమై మనకందరికీ ఆనందాన్ని,
ఉత్సాహాన్ని, భక్తిని ప్రేరేపిస్తూ ఉన్నాయి. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ తమ్మిగింట నలరు కొమ్మ. నీరిలోన తల్లడించి నీకే తల వంచి నీరి కింద పులకించి నీరమణుండు. నీరిలోన తల్లడించి నీకే తల వంచి నీరి కింద పులకించి నీరమణుండు. గోరికొన చెమరించి కోపమే పచరించి గోరికొన చెమరించి కోపమే పచరించి సారెకు నీ అలుకయిటే సాలించవమ్మ. గోరికొన చెమరించి కోపమే పచరించి సారెకు నీ అలుకయిటే సాలించవమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ. సహజంగా ఉత్సవం అంటే అనేక అంశాల సమాహారమైన ఒక ఉజ్వల సుందర దృశ్యం. పల్లెల్లో, పట్టణాలలో దేవుని ఊరేగింపు వచ్చినప్పుడు భక్తులు తమ ఇంటి ముందర ముగ్గులు వేయటం, పసుపు నీళ్లు వారపోయటం, దీపాలు వెలిగించటం మొదలైనవి చేయటం మనకందరికీ తెలిసిన విషయమే. తిరుచానూరులో అమ్మవారు తమ గృహాల ముందుగా వెళ్ళేటువంటి సౌభాగ్యం లభిస్తుందన్న ఆనందంతో గృహిణులు ఇంటి ముందర చక్కగా ఊడ్చి నీళ్లు జల్లి రకరకాల రంగవల్లులను తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఇంటి ముందర ముగ్గు వేయటం మన సంస్కృతికి నిదర్శనం. ముగ్గులేని ఇంట్లో లక్ష్మి ఉండదని, ముగ్గు వేసి ఉన్న గృహంలోకి లక్ష్మీ అమ్మవారు సంతసంగా ప్రవేశిస్తుందని, అక్కడ దారిద్ర్యం ఉండదని మన వారి యొక్క భావన. అందుకే తరతరాలుగా యుగయుగాలుగా తెల్లవారుజామున ఇంటి ముందర ముగ్గు వేయటం అనేటువంటిది ఒక ఆచారంగా పరిణమించింది. ఇటువంటి ఆచారాన్ని ప్రతిఫలించే విధంగా తిరుచానూరులో ఉండే గృహిణులందరూ తమ ఇళ్ల ముందర ముగ్గులు వేయటం అనేటువంటిది ఆ చక్కని సాంప్రదాయానికి ఒక చక్కని నిదర్శనం. ఉత్సవాలలో అమ్మవారి ఆలయం వివిధ రకాల పూల అలంకరణలతో కనువిందు చేస్తూ ఉంటుంది. అమ్మవారికి అలంకరించే పూల దండలు కూడా ఇక్కడే తయారవుతాయి. బ్రహ్మోత్సవాలలో అమ్మవారి ఉద్యానవనంలో
ప్రత్యేకంగా పూలతో చేసిన బొమ్మలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో పూల అలంకారాలు భక్తులకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రాజగోపురం ఆలయ వైభవానికి, పవిత్రతకు ప్రతీక. సప్త శిఖరాలతో శోభిల్లే రాజగోపురం ముందర భాగాన వాహన మండపాన్ని మామిడి తోరణాలతో, చెరుకుగడలతో, కొబ్బరి బోండాలతో, అరటిగెలలతో, మామిడి తోరణాలతో చక్కగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని అత్యంత మనోహరంగా కమనీయమైన పుష్పాలతో అలంకరించారు. కనువిందు చేస్తున్న పుష్పాలంకార వైచిత్రి భక్తులను ఆనంద పారవశ్యంలు చేస్తుంది. స్తంభాలకు, మండపాలకు, పైకప్పులకు, బలిపీఠ ధ్వజస్తంభాలకు, ఇతర ఆలయ నిర్మాణాలకు చిత్ర విచిత్రమైన ఆకృతులతో వివిధ వర్ణాలతో కూడిన పుష్పాలంకార శోభ వర్ణనాతీతం. ముఖ్యంగా ధ్వజస్తంభ మండప అలంకారం ఎంతో ఉదాత్తంగా, భక్త మనోజ్ఞంగా అలరారుతూ ఉంటుంది. తిరుమలకు పుష్పమండపం అనే పేరు ప్రసిద్ధి. తిరుచానూరు బ్రహ్మోత్సవాలలో మాత్రం అమ్మవారి ఆలయం మరొక పుష్పమండపంగా విరాజిల్లుతూ ఉంటుంది. అమ్మవారి ఉద్యానవనంలోని అభిషేక మండపం కూడా రమ్యంగా, సుందర బంధురంగా, పుష్పాలంకార శోభితమై భక్తి పరిమళాలను వ్యాపింపచేస్తూ ఉంటుంది. ఇక రాత్రివేళ విద్యుద్దీప కాంతులతో దేదీప్యమానంగా ఆలయం, పరిసర ప్రాంతాలు వెలుగులతో ప్రకాశిస్తూ ఉంటాయి. భక్తులు మనస్సులనేటువంటి పుష్పాలను అమ్మవారికి సమర్పణ చేసేటువంటి పుణ్య సమయం ఈ కార్తీక బ్రహ్మోత్సవం. కాంతగమనముల ఘన దిగ్గజములు కంతుని బలమై కలుగగను. కాంతగమనముల ఘన దిగ్గజములు కంతుని బలమై కలుగగను. పంతమున పిరుదు భారము మోవగ ఇంటి నటనలకు నిరిగతియాయ. పంతమున పిరుదు భారము మోవగ ఇంటి నటనలకు నిరిగతియాయ. పొలతి దేహమే భూమండలమై కలకాలంబును కాణాఛాయ. పొలతి దేహమే భూమండలమై కలకాలంబును కాణాఛాయ. పద్మావతి అమ్మవారి ఉద్యానవనం చాలా ప్రసిద్ధిని పొందింది. సువర్ణముఖి నదీ తీరంలో పచ్చపచ్చగా ఉండేటువంటి అరటి తోటల మధ్య ఈ ఉద్యానవనం అలరారుతూ ఉంటుంది. ఉద్యానవనం మధ్యలో అమ్మవారి మండపం చక్కని మనోహరమైన అలంకారంతో నేత్రానందాన్ని కలగచేస్తూ ఉంటుంది. అమ్మవారికి ఇక్కడ భక్తిపూర్వకంగా ఉద్యోగులు పూలదండలు కడుతూ ఉంటారు. పద్మావతి అమ్మవారికి అలంకరణ కోసం సిద్ధం చేసే పుష్పమాలికలు పవిత్రమైనవి. అమ్మవారికి సమర్పించిన తర్వాత తీసినటువంటి పూలను, పూలదండలను స్పృశిస్తే, ఆఘ్రాణిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది భక్తులకు. ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు విష్ణుచిత్తును గూర్చి చెబుతూ రథచరణ పాణి మాలికాకరణ కైంకర్యంబున కంకృత కతూహలుండై చేయుచుండే అనంటాడు. అంటే విష్ణుచిత్తుల వారు ఎల్లప్పుడూ స్వామివారికి పుష్పకైంకర్యం చేస్తూ ఉండేవాడు. ఆ పుష్పకైంకర్యం చేసేటువంటి సమయంలో మూలమంత్రాన్ని ఆయన ధ్యానం చేస్తూ ఉండేవారట. అతుల తులసీగంధి మాల్యమును మూలమంత్రమున అక్కన్ చేర్చుచో అనంటాడు. అదేవిధంగా ఇక్కడ ఉద్యోగులు కూడా అమ్మవారి యొక్క నామస్మరణను మనస్సులో గావిస్తూ పూలదండలను వివిధ వర్ణ పుష్పాలతో ఏర్చి కూర్చి సిద్ధం చేస్తూ ఉంటారు. ఈ సుగంధ పుష్పమాలికలను తయారు చేసిన తర్వాత అమ్మవారికి అలంకరణ చేస్తారు అర్చక స్వాములు. వివిధ పుష్పాలతో, మాలికలతో తనను అలంకరించిన వారిని దర్శించి కైమోట్పులు సమర్పించే
భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది అమృత మనస్వినైన పద్మావతి అమ్మవారు. బ్రహ్మోత్సవాలకి వచ్చేటువంటి భక్తులకు ఇతిహాస విజ్ఞానాన్ని పెంపొందింపచేయటానికి వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్ప ఉద్యానవనంలో బొమ్మలతో కూడిన ప్రపంచాన్ని చక్కగా నిర్మించారు. భారత, భాగవత, రామాయణ గ్రంథాలలోని కొన్ని ఘట్టాలను, పురాణాలలో ఉన్నటువంటి కొన్ని అంశాలను బొమ్మల రూపంలో తీర్చిదిద్దారు. క్షీరసాగర మథనము, సముద్రం నుంచి లక్ష్మీ అమ్మవారి ఆవిర్భావము, గజలక్ష్మీ అమ్మవారు, దుర్యోధన వధ, తాటకీ వధ, పర్ణశాలలో శూర్పణఖ వృత్తాంతం, అన్నమయ్య వెంకటేశ్వర స్వామి వారికి సంకీర్తన తాళపత్రాలను సమర్పణ చేయటం, అష్టలక్ష్మి అమ్మవార్లు పొట్టలో ఉండి శ్రీనివాసుడు గోక్షీరాన్ని స్వీకరించటం, శ్రీరామచంద్రుడు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేయటం మొదలైన కమనీయమైన దృశ్యాలకు చక్కని రూపకల్పన చేసిన బొమ్మలను భక్తుల ఆసక్తిగా ఇక్కడ తిలకిస్తూ ఉంటారు. ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన మండపంలో పద్మావతి అమ్మవారి రూపం ప్రసన్నంగా, వాత్సల్యభరితంగా జగన్మాత తత్వానికి ప్రత్యక్ష నిదర్శనంగా ద్యోతకమవుతూ ఉంటుంది. మండపం అరటి స్తంభాలతో, వివిధ అలంకారాలతో, గంటలతో ఆధ్యాత్మిక భావనను ద్వినీకృతం అయ్యే విధంగా భక్తులకందరికీ కనిపిస్తూ ఉంటుంది. ఉద్యానవనంలో ఉన్న పుష్కరిణిని కొల్హాపూర్ లక్ష్మీ అమ్మవారి ఆలయంగా ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి సర్వపాప హరేదేవి మహాలక్ష్మీర్ నమోస్తుతే అంటూ భక్తులు గర్భగుడిలో వేంచేసి ఉన్న లక్ష్మీని స్తుతించి గజప్రతిమలను వీక్షించి భక్తితో నమస్కృతులు సమర్పిస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారికి భక్తులు వివిధ రకాల కానుకలు సమర్పిస్తూ ఉంటారు. వాటిలో చెన్నై నుండి వచ్చే గొడుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గొడుగుల్లో బంగారు గొడుగులు కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు భక్తులు. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భక్తులకందరికీ ఒక విశేషమైనటువంటి ఆకర్షణగా గొడుగుల సమర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. చెన్నై నుంచి వచ్చేటువంటి భక్తులు ఆర్ఆర్ గోపాలజీ గారు ప్రతి సంవత్సరం అమ్మవారికి భక్తిపూర్వకంగా ఈ గొడుగులను సమర్పణ గావిస్తూ ఉంటారు. ఆగమశాస్త్ర ప్రకారంగా అమ్మవారు ఊరేగేటప్పుడు సూర్యకిరణాలు కానీ, వాన చినుకులు కానీ, ఇతరమైనటువంటి ఏ వస్తువులు కానీ అమ్మవారికి తాకకూడదు అని సంప్రదాయం. రెండవది, ఛత్రములు అమ్మవారికి శిరోభాగాన ఉంచటంలో సర్వ జగత్తుకు ఈవిడే రక్ష అనేటువంటి భావన, ప్రతీక కూడా ఇందులో మనకు కనిపిస్తూ ఉంటాయి. అందువలనే ఉత్సవాలలో ప్రత్యేకించి అమ్మవార్లకు ఈ ఛత్ర సమర్పణ అనేటువంటి కార్యక్రమం విశేషంగా జరుగుతూ ఉంటుంది. మరొక ఆగమ సంప్రదాయం ఏమిటి అనంటే, అమ్మవారు అధిరోహించినటువంటి వాహనం దర్శనం చేసిన, ఛత్రాలను దర్శనం చేసిన, అమ్మవారి యొక్క వాహనాన్ని మోసేటువంటి వాహకులను చూసినా, ఆ ఉత్సవ సంరంభంలో పాల్గొనే ఏ ఒక్కరిని చూసినా సరే ఉత్సవ ఫలితం కలుగుతుంది అని మనకి తెలియబడుతూ ఉంది. కాబట్టి దూరాన నుంచే అమ్మవారి యొక్క శోభను ద్విగుణీకృతం చేస్తూ చిత్ర విచిత్రమైనటువంటి అలంకారాలతో, మరొక చోట ధవళ వర్ణాలతో ప్రకాశించేటువంటి ఛత్రముల యొక్క వీక్షణ
భక్తుల యొక్క సమస్తమైన పాపాలన్నీ పోగొట్టి వారికి పుణ్యాన్ని కలుగచేస్తూ ఉంటాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ప్రజలందరూ ప్రత్యక్షంగా పాల్గొని సేవ చేసుకునేటువంటి ఉత్సవం రథోత్సవం. కరసేవ చేసుకోవచ్చు భక్తులిక్కడ. అంటే తమ చేతులతో అమ్మవారి యొక్క రథం యొక్క తాళును పట్టుకుని లాగుతూ సేవా కార్యక్రమంలో పాల్గొనటం. దీనికి పూర్వం ఛత్రార్చన అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రథం మీద ఉంచేటువంటి బంగారుపు గొడుక్కు చక్కనైనటువంటి అలంకారాలు చేసి పసుపు కుంకుమ గంధాన్ని అలిమి పూలదండను సమర్పించి దాన్ని ఊరేగింపుగా రథం దగ్గరికి తీసుకువచ్చి రథం మీద దీనిని ప్రతిష్ఠితం చేస్తారు. అద్భుతమైనటువంటి ఈ ఛత్రాన్ని దర్శించినా సరే అఖండమైన పుణ్యం కలుగుతుందని స్థల పురాణ వచనం. తిరుచానూరు ఆడపడుచుగా అమ్మవారిని కొలుస్తుంటారు ఇక్కడి భక్తులు. దీనికి సంబంధించి ఒక ఆసక్తికర ఘట్టం కూడా ఉంది. అమ్మవారే స్వయంగా సాక్ష్యం చెప్పినటువంటి సందర్భం ఇక్కడ జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారికి మొట్టమొదటిసారి కూడా ఇక్కడి స్థానికులే సమర్పించటం వీరి ఆచారం. స్వామివారు అమ్మవారికి సారే పంపిస్తూ ఉన్నారు. ఈ సారెని ఇప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రధాన అర్చకులు జియంగారులు అంతా కలిసి అమ్మవారికి తయారు తిరుమంజనం చేసి ఈ పడిని ఇప్పుడు తీసుకువెళ్తూ ఉన్నాం. పంచమీ తీర్థం చిట్ట చివరగా జరిగేటువంటి దానికి ముందరగా తిరుమల స్వామివారి ఆలయం నుంచి అమ్మవారికి సారె రావటం మరొక విశేషం. పసుపు ఇత్యాది సుమంగళమైనటువంటి ద్రవ్యాలన్నీ తీసుకుని దేవస్థానం వారు ఏనుగుల మీద బుట్టలతో ద్రవ్యాలన్నీ తీసుకుని ఆలయానికి వస్తారు. కొండ మీద నుంచి తీసుకువచ్చినటువంటి పెట్టి లోపల ఉండేటువంటి వివిధ వస్త్రాలన్నీ అదేవిధంగా గ్రామంలో ఉండేటువంటి మహిళలందరూ పసుపు కుంకుమ రాసుకుని ఈ పంచమీ తీర్థంలో స్నానం చేయటానికి సిద్ధంగా ఉండటం అనేటువంటిది కూడా ఒక అపూర్వమైనటువంటి అంశాలు. ఒకానొక సమయంలో అమ్మవారే స్వయంగా సాక్ష్యం చెప్పిన ఘట్టం తిరుచానూరులో జరిగింది. చేనేత వృత్తిలో ఉన్నటువంటి పద్మశాలీయులకు జాండ్రవారికి పద్మావతి అమ్మవారు ఎవరి ఆడపడుచు అనే విషయంలో వివాదం ఏర్పడింది. తీర్పు చెప్పమని అన్నమయ్య మనవడైన తాళపాక చిన్నన్నను ఉభయులు అర్థించారు. చిన్నన్న అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని స్తుతించాడు. చిన్నన్న స్తోత్ర మాధుర్యానికి భక్తి భావనకు సంతసించిన పద్మావతి అమ్మవారు తను పద్మశాలీయుల ఆడపడుచునని, తొలుతగా వారు మర్యాదలు సమర్పిస్తారని, వారి తర్వాతనే ఇతరులు మర్యాదలు సమర్పించాలని గర్భాలయం నుంచి సాక్ష్యం పలికింది. ఆ మాట నేటికీ చెల్లుబాటు అవుతుంది. చిన్ననను పద్మశాలీయులు గురుస్థానంగా కొలుచుకున్నారు.
చిన్నన్నకు పాద కానుకను కూడా సమర్పించాడు. ఇది శాసన రూపంలో ఈనాటికి నిలిచి ఉండటం మనం చూడవచ్చును. ఈ విధంగా అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎన్నెన్నో విశేషాలు మనం చెప్పుకోవటం జరిగింది. ఇటువంటి దేవాలయాన్ని దర్శించటం, ముఖ్యంగా బ్రహ్మోత్సవాలను వీక్షించటం, ఈ బ్రహ్మోత్సవాలలో ఉండేటువంటి వివిధ విశేషాలను శ్రవణం చేయటం భక్తులకందరికీ సర్వశుభాలను కలగచేస్తూ ఉంటుంది. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచానూరులోని వేద పాఠశాలలో విద్యార్థులందరూ కూడా వేదాధ్యయనం చేస్తూ ఉంటారు. వీరందరికీ ఉచిత బోధన, వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్య వర్యో మే సన్నిధత్తాం సదాహృది. తిరుచానూరులో మరొక చక్కని ఆధ్యాత్మిక దృశ్యం మనం వీక్షిస్తూ ఉన్నాం. అదే శ్రీరంగం శ్రీమత్ ఆండవాన్ వేద పాఠశాల. తిరుచానూరు క్షేత్రానికి అక్షర దీపంగా ఇది ప్రకాశిస్తూ ఉంది. ఈ పాఠశాలలోని వేద విద్యార్థులు ఋగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అధ్యయనం చేస్తూ ఉంటారు. వీరందరికీ ఉచితంగా బోధన, భోజనోత సౌకర్యాలను ఆశ్రమం వారు ఏర్పాటు చేయటం జరిగింది. పాఠశాల లోపల పీఠాధిపతుల చిత్రపటాలను మనం చూడవచ్చు. శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ వేద పాఠశాల. ఇక్కడ పిల్లలు వేదం చదువుకుంటారండి. వేదం మాత్రమే వీళ్ళకి శిక్షణ జరుగుతుంది. శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, అలాగే ఋగ్వేదంలో పిల్లలు ఉన్నారు. మేము ఈ పిల్లలు అందరికీ కూడా ఉచితంగా వసతి సౌకర్యం, అలాగే భోజన సౌకర్యం చేయిస్తాం. వీళ్ళకి అలాగే నెలలకి ఒక స్టైఫండ్ కూడా ఇస్తామండి. ఓకే. ఈ వేద పాఠశాలలో వాళ్ళకి మన ధర్మం పట్ల మంచి అవగాహన కల్పిస్తూ, అలాగే వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఇప్పుడు అమ్మవారు ఇది చూసారంటే తిరుచానూరు బ్రహ్మోత్సవం జరుగుతోంది. వెనకాల వేదం చదువుకుంటూ వెళ్తారు. ఆండవన్ వేద పాఠశాల యాక్చువల్గా మన స్వామి నిగమాంత మహాదేశం అంటే వేదాంత దేశిక స్వామి ఒక శిష్యులు ఆ పరంపరని అలాగే పాటిస్తూ జరుపుతూ ఉంటామన్నమాట. ప్రతిరోజు కఠినమైన నిత్య కృత్యాలను పాటిస్తూ నియమబద్ధంగా సంప్రదాయానుసారంగా వేద విద్యను అభ్యసిస్తున్న ఈ వేద విద్యార్థులే భవిష్యత్తులో హిందూ ధర్మ సంరక్షకులుగా నిలుస్తారు. ప్రజలకు ఆధ్యాత్మిక మార్గదర్శనం గావిస్తారు. సుసావిద్ధాయ సోజిషే ఘృతం దేక్షంజోహోతనా అగ్నయే జాతవేదసే తంత్వా సమిద్భిరంగిరో ఘృతేన వర్ధయామసి బృహచ్చోజాయ విష్ట్యా ఉపత్వాగ్నే హవేర్ఘృతాచీర్యంతు హర్యత దుషస్వాసమిధో మమ భూర్భువస్వర్గ్యౌరేవ భూమ్నా భూమిరివ వరిమ్నా తస్యాస్తే పృథివీదేవ యజలి పృష్ఠేజ్ఞమన్నాదమన్నాధ్యాయాదాదే ఆయంగో కృష్ణేరక్రమేతసాదం మాతరం పురః పితరం చ ప్రయన్ స్వాహా అంతశ్చారతి రోచనాస్య ప్రాణాదాపానదే వ్యాఖ్యన్మహిషో దివం త్రిగ్గశద్ధామవిరాజతి వాక్పాతంగాయా ధీయతే ప్రతివస్తోరహద్యుభిః.
తిరుమల తిరుచానూరు ఆలయాలలో ఒక సంప్రదాయం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉంది. అదేమిటంటే బ్రహ్మోత్సవాలలో ఊరేగింపుకు ముందర ద్రావిడ ప్రబంధ పారాయణ, ఊరేగింపుకు వెనక వేదపారాయణ శ్రవణపేయంగా కొనసాగుతూ ఉంటాయి. ఉభయ వేదాలను శ్రవణం చేయటం పుణ్యహేతువుగా నిలుస్తాయి. వేదం మన ధర్మానికి మూలం, మన జీవనానికి ప్రాణం, ప్రణవం. చూశారుగా తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల విశేషాల సమాహారం. ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని భావిస్తూ మళ్ళీ మరొక కార్యక్రమంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. స్వస్తి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భాగ్యవల్లి, జగత్తుకు చల్లని తల్లి, కృపా కల్పవల్లి, సౌభాగ్య రంగవల్లి, సిరుల వానలను భక్తులపై కురిపించే అమృతవల్లి అయిన పద్మావతి అమ్మవారికి నమస్కృతులు సమర్పిద్దాం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుదాం. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. సర్వే జనా సుఖినో భవంతు. महाभक्तवन्द्ये महासत्यसन्ध्ये महामन्त्रमाण्ये महाश्रीवदान्ये महाविश्वमाङ्गल्यभाग्यप्रपू